మనమందరం కలిసి ధ్యానించటానికి, దేవుని మహింపరచటానికి పరమదేవుడు మనలను సమకూర్చిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నాను. ఎంతో ప్రయాసతో దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి చేరువచ్చిన ప్రియ సహోదరులకు, సోదరులకు, ఇక్కడ ఉన్నటువంటి సువార్థికులందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించి ఈ విధంగా ఒకరి విశ్వాసం ద్వారా ఒకరి ఆదరణ పొందటానికి నాకు కూడా అవకాశం కల్పించిన పరమదేవునికి కృతజ్ఞతలు. అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ సువార్థికులు చిట్టిబాబు గారికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తాను. చంటిబాబు గారికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తాను. కొద్దిసేపు మనము దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం. ఈరోజు మనము ఇక్కడ ధ్యానించబోయే సంగతిలో జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే దేవుడు భూమి మీద నరులను సృష్టింపక మునిపే ఆయన మన మేలు కొరకు ఉద్దేశించిన సంగతిని ఈ సమయంలో మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి సహోదరుల్లో సోదరుల్లో చాలా మంది ఈ సంగతిని ఎరిగిన వారే అయినప్పటికీ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి మన గ్రంథంలో నుండి మరొకసారి ఈ ప్రాముఖ్యమైనటువంటి సంగతులను పరిశీలిస్తాం. జగత్తు పునాది వేయబడక మునుపు పరలోకమందున దేవుడు కొన్ని సంగతులను నిర్ణయించారు. ఇవి కాలంలో నిర్ణయింపబడిన సంగతులు కాదు. మనం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంది కదా. దేవుడు ఆది యందు భూమిని ఆకాశాన్ని సృజింపక ముందు ఏమి జరిగింది? భూమిని ఆకాశాన్ని సృష్టించక ముందు ఏమి జరిగింది? అసలు దేవుడు సృష్టిని జరిగించక ముందు ఏమి ఉంది అని ఆలోచన చేస్తే, ఈ సృష్టిని జరిగించక ముందు ఈ సృష్టిని నిర్మాణం చేసిన పరమదేవుడు ఉన్నారు, ప్రభువైన యేసు ఉన్నారు, దేవుని కొరకు ఈ సృష్టిని చేసిన ప్రభువైన యేసు ఉన్నారు, నిత్యుడగు ఆత్మ కూడా ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనము చదివినప్పుడు, యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం అనంటే ఎవరు? ఆయన ప్రభు యేసుక్రీస్తు. ఆది యందు ఉన్నారు, తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నారు ఆయన. కాబట్టి ఆది యందు ప్రభు అయిన యేసు ఉన్నారు, ఆయనతో పాటు తండ్రి అయిన దేవునితో పాటు ఉన్నారు. అంతేకాదు, ఆయనతో పాటు ఆత్మ ఉన్నారు, అంటే పరిశుద్ధాత్మ ఉన్నారు. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుతాం.
ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. అదిగో దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ జలములపై అల్లాడుచుండెను అని ఉందా? కాబట్టి ఆదిలో అంటే ఆదికి ముందు దేవుడు ఉన్నారు, ఆయన కుమారుడైన యేసుప్రభు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నారు. ఈ జగత్తు పునాది వేయబడక మునుపు వీరు ఒక సంగతిని తలంచారు, ఆలోచించారు. పరలోకమందున్నటువంటి దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు కొన్ని సంగతులు నిర్ణయించారు. ఏం సంగతులు అంటే చదువుతాం. మొదటిగా క్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ, ప్రభు యొక్క బలియాగాన్ని, ఆయన శిలువ మరణాన్ని మనుషులు లేకముందే, భూమి ఆకాశములు సృష్టింపక ముందే మనుషుల కొరకు దేవుడు ఉద్దేశించారు. అప్పుడు మనుషులు సృష్టింపబడ్డారా? లేదు. ఆ మాటకొస్తే భూమి సృష్టింపబడలేదు, ఆకాశం కూడా సృష్టింపబడలేదు. కానీ మనుషుల కొరకు ప్రభు అయిన యేసును శిలువ మరణానికి అప్పగించాలని దేవుడు నిర్ణయించారు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదువుతున్నాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి ఎవరి రక్తం? అదిగో ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు రక్తము, క్రీస్తు ప్రభు యొక్క రక్తము, క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన ఎప్పుడు? జగత్తుకు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. అది సరే. క్రీస్తు ప్రభు యొక్క రక్తము, ఆయన రక్తము సిలువలో చిందించడము, ఆయన సిలువ మరణము ద్వారా పరమదేవుడు మనుషులకు కలిగించే మేలుల ఉద్దేశము ఎప్పుడు నిర్ణయించారు? జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించారు. అంటే దాని అర్థము భూమి, ఆకాశం, మనుషులు ఇవేమి సృష్టింపబడక మునిపే దేవుని యొక్క సంకల్పంలో, ఆయన నిర్ణయంలో క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఉంది. అర్థమవుతుంది కదా? క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని పరమదేవుడు నిర్ణయించాడు. క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని పరమదేవుడు నిర్ణయించారనంటే జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. పరలోకంలో క్రీస్తు ప్రభు దేవుని దగ్గర ఉన్నప్పుడు ఆయనకి శరీరం లేదు, ఉందా? లేదు. ఆయనకి శరీరము దేవుడు మరి యొక్క గర్భంలో అమర్చి పంపించాడు. మరి యొక్క గర్భంలో, యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరి యొక్క గర్భంలో పరమదేవుడు యేసు ప్రభుకి శరీరాన్ని అమర్చి పంపించారు భూమి మీదకి. అంతకుముందు క్రీస్తు ప్రభుకి శరీరం ఉందా? లేదు. అసలు క్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా మనుషులను విమోచించాలని దేవుడు నిర్ణయించినప్పుడు ఆయనకి శరీరం ఉందా? లేదు, శరీరం లేదు. కానీ భవిష్యత్తులో మనుషుల కొరకు క్రీస్తు ప్రభు ఒక శరీరాన్ని అమర్చి ఆయనను మనుషుల కొరకు భూమి మీదకి పంపించి ఆయన రక్తము ద్వారా మనుషులకు ఉపకారం చేయాలని దేవుడు ఎప్పుడు నిర్ణయించారు? జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయించారు. జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయించారు. అందువలన ఈరోజు మనము చర్చించుకునే సంగతులు
ఇప్పటివి కావు, లేదంటే ఈ బైబిల్ రాసినప్పుడు కావు, లేదంటే మొట్టమొదటిగా దేవుడు భూమి మీద ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు కావు. మరి ఎప్పటివి? జగత్తు పునాది వేయబడక మునిపి దేవుడు నిర్ణయించిన సంగతులు ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. అర్థమైంది కదా? కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తము పరమదేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయించాడు. నిర్ణయించిన తర్వాత సృష్టిని ప్రారంభించారు. సృష్టి ముందా? క్రీస్తు ప్రభు శిలువ బలియాగం అనేది నిర్ణయించడం ముందా? ఏది ముందు జరిగింది? యేసు ప్రభు యొక్క బలి, శిలువ బలి, శిలువ మరణం దేవుడు ముందుగా నిర్ణయించారు. ఆ తర్వాత సృష్టిని చేశారు. భూమిని కలిగించారు, ఆకాశాన్ని, తర్వాత భూమి మీద చెట్లు, పక్షులు, జంతువులు, ఫలవృక్షాలు, వీటన్నిటిని. ఆ తర్వాత ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలు, ఆ తర్వాత మనుషులను, ఈ వగేరే వగేరే సంగతులను పరమదేవుడు జరిగించిన పరిస్థితిని మనం చూస్తాం ఆదికాండం 1వ అధ్యాయంలో. క్రమము ఒకసారి మాట్లాడుకుంటే, మొదటగా దేవుడు వెలుగు చేశారు. ఎంతమంది చెప్తారు సృష్టి క్రమాన్ని? ఎవరు చెప్తారు? పిల్లలు ఎవరైనా చెప్తారా? దేవుడు సృష్టిని ఏ రోజు ఏం చేశారో? మొదటి రోజు వెలుగు, రెండవ రోజు ఆకాశం, మూడవ రోజు భూమి, భూమి మీద చెట్లు, నాలుగవ రోజు సూర్యచంద్ర నక్షత్రాలు, ఐదవ రోజు సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, ఆరవ రోజు జంతువులను, మానవులను సృష్టించాడు. ఇది సృష్టి యొక్క క్రమం. అయితే ఈ సృష్టిని అంతా జరిగించక ముందే దేవుడు క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణాన్ని నిర్ణయించారు. నిర్ణయించిన తర్వాత కాలము పరిపూర్ణమైనప్పుడు పరమదేవుడు ఏం చేశారనంటే, ఆయన ముందుగా నిర్ణయించిన క్రీస్తు ప్రభుని, శరీరము లేని క్రీస్తు ప్రభుని, శరీరాన్ని అమర్చి ఈ భూమి మీదకి మరియ గర్భం ద్వారా పంపించారు. చదువుతాం ఈ మాటను. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో నుండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో నుండి, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించారు. సృష్టి జరిగిన 4000 సంవత్సరాల తర్వాత కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిర్ణయించిన క్రీస్తు ప్రభుని, శిలువ మరణం కొరకు నిర్ణయించిన క్రీస్తు ప్రభుని ఈ భూమి మీదకి పంపించారు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని. చాలు, ఆయన స్త్రీ యందు పుట్టారు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు క్రీస్తు ప్రభుని స్త్రీ యందు జన్మింపచేశారు. అయితే ఒక సంగతి, అంతకుముందు ప్రభు అయిన యేసుకు శరీరం లేదు, ఉందా? లేదు. శరీరం లేకపోతే ఆయనకి రక్తం ఉంటుందా? లేదు. అలాగున్నటువంటి ప్రభు అయిన యేసును శరీరాన్ని అమర్చి ఆయన ఈ భూమి మీదకి పంపించారు. చదువుతాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. నన్ను మీకు అర్థమవుతుందో లేదో, గ్రహించగలుగుతున్నారో లేదో. మీరు నాకు కొత్త, నేను మీకు కొత్తే. రైట్. అంతకుముందు నన్ను చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఆన్లైన్ క్లాసుల్లో అటెండ్ అయిన వాళ్ళు? రైట్. అయితే పర్వాలేదు, కొంచెం ధైర్యం ఉంది, నాకు అర్థం చేసుకోగలరు. హెబ్రీయులకు రాసిన పత్రిక
హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో నుండి, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ప్రభువైన యేసు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. నాకొక శరీరమును అమర్చితివి. కాబట్టి దేవుడు క్రీస్తు ప్రభువుకు శరీరాన్ని మరియు గర్భంలో అమర్చి శరీరధారిగా క్రీస్తు ప్రభుని భూమి మీదకి పంపించారు. అప్పటి నుండి ప్రభు యొక్క శరీరంలో రక్తము, ప్రభు యొక్క రక్తము భూమి మీద క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో ఉంది. అర్థమవుతుంది కదండి. జాగ్రత్తగా మనం పరిశీలిస్తే శరీరధారి అయిన క్రీస్తు ప్రభు యొక్క దేహంలో ప్రవహించే రక్తం ద్వారా దేవుడు మనుషులకు ఉపకారం చేయాలని ఉద్దేశించాడు. ఎప్పుడు ఉద్దేశించారు? జగత్తు పునాది వేయబడక మునుపు ఉద్దేశించారు. దేహం ధరించిన క్రీస్తు ప్రభువులో ప్రవహించే క్రీస్తు రక్తం ద్వారా మనుషులకు మేలు చేయాలని జగత్తు పునాది వేయబడక మునుపు నియమించారు. అందువలన ప్రభువైన యేసు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చి సిలువలో తాను దేహంలో ఉన్నటువంటి ప్రతి రక్తపు బిందువుని మనుషులందరి కొరకు దారిపోశారు. ఒక సంగతి ఏంటంటే, ప్రభువును సిలువ వేసిన విషయాన్ని మీరు చాలాసార్లు చూసే ఉంటారు. సినిమాలో కానీ, అంటే యేసు ప్రభువుని గురించిన సినిమాలో కానీ, లేదంటే మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు సిలువ. ఆయన అలాగ సిలువ వేసి ఆయన శరీరంలో ప్రవహిస్తున్న ప్రతి రక్తాన్ని కిందకు తోడేశారు రోమా సైనికులు. ఒక్క రక్తపు బిందువు కూడా ఆయనలో లేకుండా తోడేశారు. ఏం జరిగిందనంటే, ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఒక సైనికుడు వచ్చి బల్లెముతో క్రీస్తు ప్రభు యొక్క ప్రక్కన పొడిచాడు. ప్రక్కన పొడిస్తే ఆ గాయములో నుండి రక్తం వచ్చింది. రక్తం అంతా అయిపోయిన తర్వాత ఇంక శరీరంలో రక్తం లేదు కాబట్టి తర్వాత నీరు కూడా వచ్చింది. ఆయన శరీరంలోంచి నీరు వచ్చింది అని అంటే అర్థం ఏంటంటే, ఆయన శరీరంలో ఇక ఒక్క రక్తపు బొట్టు కూడా లేకుండా మొత్తం ఆయన శరీరంలో రక్తమంతా ప్రభు సిలువలో దారిపోశాడు. ప్రభు సిలువలో దారిపోశాడు. ఆయన ఇలాగూ సిలువలో దారిపోసిన ఆయన రక్తముతో దేవుడు తన సంకల్పంలో మనుషుల మేలు కొరకు కొన్ని సంగతులను జరిగించాలి అని ఉద్దేశించారు. అదే కదా మనం చదివాం. ఆయన సిలువ రక్తం వలన అన్న మాటను మనం చూసాం. ఏం చేయాలనుకున్నారు క్రీస్తు ప్రభు సిలువ రక్తం చేత మనుషుల్ని అనేది వరుస క్రమంలో ఆలోచన చేస్తాం. నెంబర్ 1, క్రీస్తు ప్రభు యొక్క సిలువ చేసే పనులు, ఆయన యొక్క రక్తము ద్వారా దేవుడు జరిగించిన కార్యక్రమాలు. మొదటి సంగతి ఏంటంటే, మనుషులు పాపం చేశారు. మనుషులు పాపం చేయడం ప్రారంభమైంది ఏదైనా తోటలో. ఆదాము మొట్టమొదటిగా పాపం చేశాడు. ఏ విధంగా పాపం చేశాడు ఆదాము మనకందరికీ తెలుసు. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఆదాముకి ఈ విధంగా ఆజ్ఞాపించారు. ఏమని ఆజ్ఞాపించారు? దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. దేవుడైన యెహోవా. 17వ వచనం చదివానన్న. 17 2:17
అయితే అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నువ్వు తినకూడదు. నీవు వాటిని తిను దినమున నీవు వాటిని తిన దినమున నిశ్చయముగా చచ్చెదవని నిశ్చయముగా చచ్చదువని ఆజ్ఞాపించాను. దేవుడు నరునికి ఆజ్ఞాపించాడు. అయితే నరుడు ఏం చేశాడు? దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుని ఆజ్ఞాపించిన సంగతిని జరిగించలేదు. ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ఆదాము పాపి అయ్యాడు. తెలుసు కదా, దేవుడు మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినొద్దని ఆజ్ఞాపించిన మనిషి ఏం చేశాడు? తిన్నాడు. తిన్నాడని అంటే పాపం చేశాడని అర్థం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో పాపము చేయ ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. కాబట్టి ఆదాం పాపం చేశాడు. పాపం ఏదైనా తోటలో మొదటగా ఆదాం చేశాడు. ఆదాం ఒక్కడే కాదండి ఆ పాపం చేసింది. దేవుని ఎదుట పాపం చేసింది. ఆదాం మాత్రమే కాదు, మనుషులందరూ కూడా ఆదాములాగే పాపం చేయడం ప్రారంభించారు. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో నుండి ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, ఎవరా మనుషుడు? ఆదాం. ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున. అంటే అక్కడ ఏముంది? మనుషులందరూ పాపం చేస్తూనే ఉన్నారు. ఆదాముతో ప్రారంభమైంది మనుషులు పాపం చేయడం. మనుషులు ఎలాగో విస్తరిస్తూ ఉన్నారో భూమి మీద, మనుషులు విస్తరించిన ప్రతి చోటకి పాపం విస్తరించింది. ఎలా విస్తరించింది? ఈ విస్తరిస్తున్న మనుషులందరూ పాపం చేయడం ద్వారా మనుషులు నివసించే ప్రతి స్థలంలో పాపం ఉంది. వారిని అంటి పెట్టుకున్నది వారిలో ఉంది. అందువలన మా రాజమండ్రిలో మనుషులు ఉన్నారు, వాళ్ళకు కూడా పాపం ఉంది. వాళ్ళు పాపం చేయడం వల్ల పాపం వచ్చింది. వైజాగ్లో మనుషులు ఉన్నారు, వాళ్ళకు కూడా పాపం చేయడం వల్ల పాపం వచ్చింది. అలాగే మనుషులు ఏ ప్రాంతంలో విస్తరించారో, మనుషులు విస్తరించిన ప్రతి ప్రాంతానికి పాపం విస్తరించింది. ఎవరి ద్వారా విస్తరించింది? వారి ద్వారానే విస్తరించింది. ఎలా విస్తరించింది? వారు కూడా పాపం చేయడం ద్వారానే విస్తరించింది. ఒక 2 సంవత్సరాల క్రితం భారతదేశంలో చాలా చోట్ల కరోనా విస్తరించింది. మనుషులను ప్రతి ప్రాంతానికి వెళ్ళిపోయింది అని అన్నారు. అవునా? అలాగే ఏదైనా తోట మొదలుకొని ఆ కాలం మొదలుకొని నేటి వరకు, ఈ రోజు వరకు మనుషులు నివసిస్తున్న ప్రతి స్థలానికి పాపం విస్తరించింది. మనుషులందరూ పాపం చేస్తూ ఉన్నారు. ప్రతి స్థలంలో ఉన్న మనుషుల్లో పాపం ఉంది. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి పాపం ఉంది అన్నాడు అన్నమాట. ఇదే సంగతిని మనం చదువుతున్నాం. రోమీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగునే భూమి మీద ఏ ప్రాంతంలో ఎక్కడ నివసించిన మనుషులైనా వాళ్ళందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. ఈ సంప్రాప్తమైనటువంటి మరణము ఆత్మ సంబంధమైన మరణం. ఒకసారి మనుషులు మామూలుగా గవర్నమెంట్ ప్రభుత్వాలు జనాభా లెక్కలు వేస్తారు కదా, మీ ఊర్లో కూడా వేస్తారని నాకు తెలుసు. వేస్తారా? వేస్తారు. అలాగే పరమదేవుడు ఒకసారి మనుషులు ఎంతమంది పాపం చేశారని లెక్క వేశారు. లెక్కలో ఏం తేలిందనంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో
ఏ భేదమును లేదు, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? మనుషులా? కాదు. హృదయాల్ని, హృదయాంతరంగాల్ని, ప్రతి మనిషి యొక్క ఆలోచనని, వాళ్ళ యొక్క ప్రవర్తనని, వాళ్ళ యొక్క దినచర్యను, వాళ్ళ యొక్క చూపును, మాటను, వినికిడిని, నడకను, చేష్టలను క్షుణ్ణంగా పరిశీలించే దేవుడి రిపోర్ట్ ఇచ్చారు. అర్థమవుతుంది కదా? ఏం రిపోర్ట్ ఇచ్చారు? ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని 11వ వచనంలో, ఇదే అధ్యాయం, రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, నీతిమంతుడు లేదు, ఒక్కడు కూడా లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఆయనకి తెలుసు నేను నీతిమంతుడినో కాదో మీకు తెలియకపోవచ్చు, నేను పాపినో కాదో మీకు తెలియకపోవచ్చు. కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఆయన మనుషుల యొక్క హృదయాన్ని పరీక్షిస్తాడు, హృదయాంతరంగాలను పరీక్షిస్తాడు, వాళ్ళ ఆలోచనలు పరీక్షిస్తాడు. మాట నాలుకకు రాకమునిపే మనం ఏం మాట్లాడతామో కూడా పరీక్షిస్తాడు. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 139వ అధ్యాయంలో దేవుడు ఎంతటి జ్ఞానో అక్కడ తెలియజేస్తున్నాడు. మొదటి నుంచి చదువుదామా? కీర్తనల గ్రంథం 139:1 నుండి. యెహోవా ఆయన ఒక్కడనే కాదు, గ్రంథకర్త ఒక్కరినే కాదు, ప్రతి ఒక్కరిని కూడా ఆయన పరిశోధించి తెలుసుకుంటాడు. నేను కూర్చుండుట, నేను లేచుట మీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే. అసలు మనసులో ఆలోచన రాకుండానే ఏం ఆలోచిస్తామో కూడా చెప్పగలడు దేవుడు. అర్థమవుతుంది కదండి? మనం ఏం ఆలోచిస్తామో, ఇప్పుడు తర్వాత నేను ఏం మాట మాట్లాడతాను మీకు తెలుసా? కానీ దేవునికి తెలుసు. మాట నాలుకకు రాకమునిపే, మాట నాలుకకు రావాలంటే అది ఎక్కడ బయలుదేరాలి? మనసులో బయలుదేరాలి, హృదయంలో బయలుదేరాలి. ప్రభు చెప్పాడు కదా, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడతాడు. కాబట్టి మాట నాలుకకు రాకమునిపే ఆ మాట హృదయంలో ఉన్నప్పుడే దేవునికి తెలుసు. అవునా? దేవునికి తెలుసు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఆయన యొక్క జ్ఞానాన్ని గురించి ఇంకేం రాయబడింది అంటే, ఆయనకు కనబడిన సృష్టం ఏది లేదో. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో నుండి, ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు. 12 నుంచి చదువుతాం, అర్థమవుతుంది మనకు బాగా అప్పుడు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను, అదిగోండి, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదన్నా ఉందా? ఏది లేదు. ఏ ప్రాంతంలో ఉన్న భూమి మీద ఎక్కడున్నా సరే ఆ ప్రతి మనిషిని దేవుడు చూస్తాడు, ప్రతి మనిషిని దేవుడు పరీక్షిస్తాడు, ప్రతి మనిషి యొక్క హృదయాన్నే ఆయన పరిశీలిస్తాడు. వారి మాటలు, తలంపులు, ఊహ, క్రియలు అన్నీ ఆయనకి తెలుసు. అర్థమవుతుంది కదండి? అన్నీ ఆయనకి తెలుసు. ఒక భక్తుడు అనుకున్నాడు, నేను చేసే పనులు దేవుడు చూడకూడదని రెక్కలు కట్టుకొని
ఎగిరిపోయి సముద్రపు దిగంతాలు, భూమి యొక్క దిగంతాల్లో దాక్కుందాం అనుకున్నాడు. అయినా దేవునికి కనబడకుండా దాక్కోగలడా? దాక్కోలేడు. ఇంకొకలాగా అనుకున్నాడు, ర్యాకెట్ వేసుకొని చంద్రమండలంలోకి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కనబడకుండా పోతాడు మనిషికి. దేవుడు ఆ మనిషిని చూడకుండా ఉంటాడా? ఉండడు. ఎక్కడికి వెళ్ళినా ఆ మనిషిని దేవుడు చూస్తాడు. దేవునికి కనబడకుండా మనిషి ఎక్కడ దాక్కోలేడు. దేవునికి కనబడకుండా మనిషి తన స్వభావాన్ని కూడా దాచుకోలేడు. స్వభావాన్ని కూడా దాచుకోలేడు. దేవునికి కనబడకుండా తన హృదయాన్ని కూడా దాచుకోలేడు, తన మనసును కూడా దాచుకోలేడు. దేవునికి అందరూ తెలుసు, అందరి మనస్తత్వాలు తెలుసు, అందరి హృదయాలు తెలుసు. అలాంటి ఆయన లెక్కగట్టి చెప్పాడు. ఏమని? ఎంతమంది పాపులు ఉన్నారు? అప్పుడు లెక్కలో ఏం తేలింది? అందరూ పాపులే, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. పాపం చేసి పాపులైపోతున్నారు. రోమపత్రిక 5:12 చదివాం కదా, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం ఈ లోకమంతటికీ సంక్రమించింది. ఈ లోకం ఎంతకాలం ఉంటుందో అంతకాలం కూడా మనుషులు పాపం చేస్తూనే ఉంటున్నారు. మన పూర్వీకులు పాపం చేశారు, నేడు మనం చేస్తున్నాం, భవిష్యత్తులో వచ్చే మనుషులు కూడా చేస్తారు. అలాగైపోయింది మనుషులు తమ జీవితాన్ని మలుచుకోవడం. అందువలన సర్వకాలానికి నిలిచిన స్టేట్మెంట్ పరమదేవుడు ఇచ్చారు. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఒక సంగతి ఏంటనంటే, పాపం చేసిన వాడు దేవుని సన్నిధిలో ఉండటానికి వీలుండదు. ఆదాము పాపం చేశాడు. పాపం చేసిన వాడిని దేవుడు తన దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడ్డా? ఇష్టపడలే. కనీసం తన తోటలో ఉంచుకోవడానికి ఇష్టపడ్డా? ఇష్టపడలే. నువ్వు పాపం చేశావు కాబట్టి ఆత్మ సంబంధంగా చచ్చిపోయావు, ఇక నీతో నాకు సహవాసం లేదు, మర్యాదగా ఆదాము నువ్వు బయటికి వెళ్ళిపో. ఎక్కడి నుండి? ఏదైనా తోటలో నుంచి బయటికి వెళ్ళిపో అని పరమదేవుడు ఏదైనా తోటలోంచి బయటికి నెట్టేసి మరలా లోపలికి ప్రవేశించకుండా ఖడ్గజ్వాలలు, కిరేబులు ఏదైనా తోట కాపులాగా పరమదేవుడు పెట్టేశాడు. అంటే దేవుని యొక్క మనసు ఎలాగుంది? పాపం విషయంలో ఎలాగుందనంటే, పాపంతో ఆయన సహవాసం చేయడు, పాపితో కూడా ఆయన సహవాసం చేయడు. కారణం ఏమంటే ఆయన పరిశుద్ధుడు. పాపం చేసినప్పుడు ఒక భయంకరమైనటువంటి సంగతి జరుగుతుంది. ఏ మనిషి అయినా, ఏ వయసులో ఉన్నవారైనా పాపం చేస్తే, ఎప్పుడు పాపం చేసినా, పాపం ఒకసారి మనిషి చేస్తే ఒక భయంకరమైన సంగతి జరుగుతుంది. ఏంటనంటే, పాపం చేసిన తర్వాత మనిషి ఆ పాపానికి దాసుడైపోతాడు. పాపం అతని మీద పెత్తనం చేస్తుంది. పాపం అతనికి ఓనర్ అయిపోద్ది. చదువుదాం ఈ మాట. ప్రభు చెప్పారు ఈ సంగతిని యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో, అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు, ఎంతమంది పాపం చేస్తే అందరూ, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపం చేయు ప్రతివాడు పాపానికి దాసుడైపోతున్నాడు. అంటే తన మీద పాపము పెత్తనం చేస్తుంది. పాపం పెత్తనం చేస్తుంది మనిషి మీద. మనిషి మీద పాపం పెత్తనం చేయడం దేవునికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదనంటే, దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో నరులను చేశాడు. దేవుడు తన స్వరూపాన్ని మనుషులతో పంచుకున్నాడు కదా. దేవుడు
తన ఆత్మను మనుషులతో పంచుకున్నాడు. దేవుడు తన స్వభావాన్ని మనుషులతో పంచుకున్నాడు. ఇంత ఇష్టంగా మనుషులను తన పోలికలో తన స్వరూపంలో సృష్టిస్తే మనుషులు ఇంకొక చెడ్డదానికి దాసులుగా ఉంటే ఎవరికి ఆనందం? దేవునికి ఆనందమా? కాదు. కాబట్టి పాపం చేసినటువంటి వారు పాపానికి దాసులు అయిపోతున్నారు. ఎలాంటి దాస్యత్వం అనంటే చివరికి మరణం, నిత్య నరకానికి, రెండవ మరణానికి, అగ్నిగుండానికి జారిపోయే దాస్యత్వానికి మనుషులు పాపం చేయడం ద్వారా వెళ్ళిపోతున్నారు. అర్థమవుతుంది కదా? రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో అనగా పాపం వలన వచ్చే జీతము మరణము. కాబట్టి పాపం మనుషులను బానిసలుగా తీసుకువెళ్తుంది, చేసేస్తుంది, మనుషులను చంపేస్తుంది. ఆత్మ సంబంధంగా చనిపోతున్నారు పాపము చేసినటువంటి వారు. కాబట్టి ఇది మనుషులకు ప్రమాదకరమైన సమస్య. అంటే మనుషులు చాలా ప్రమాదంలో ఉన్నారు. అయితే ఒక సంగతి మనిషి ఒక్కసారి పాపం చేస్తే అతడు పాపానికి దాసుడైపోతున్నాడు కదా. కేవలము పాపానికి మాత్రమే కాదు, పాపంతో పాటు మరణానికి కూడా దాసుడైపోతాడు. దేనికి? మరణానికి దాసుడైపోతాడు. అపవాదికి, సాతానుకు కూడా దాసుడైపోతాడు. ఒక్క పాపం చేయడం ద్వారా మనిషి ఇలాగో అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో పతనమైపోతాడు. ఇలాంటి పాపం చేసినటువంటి మనిషిని విడిపించటానికి దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభు యొక్క రక్తాన్ని నిర్ణయించాడు. అర్థమవుతుంది కదండి? కాబట్టి పాపం చేసిన వారిని వారి పాపం నుండి విడిపించటానికి ప్రభు తన శిలువ రక్తాన్ని చిందించాడు. కాబట్టి యేసు ప్రభు శిలువ రక్తము ఏం చేస్తుందనంటే మనుషులు తాము చేసిన ప్రతి పాపము నుండి వారిని విడిపిస్తుంది, విమోచిస్తుంది. చదువుతాం ఈ మాటను మనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, 6వ వచనంలో మనలను ప్రేమించి తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అన్నాడు. అంటే అర్థం ఏంటి? మనం పాపం చేసాం, పాపానికి దాసులైపోయాం, పాపం మన మీద పెత్తనం చేస్తుంది, నెత్తి మీద కూర్చుంది, మనల్ని బానిసలుగా చేసుకుంది పాపం. మనంతటి మనము పాపము నుండి విడిపించబడలేకపోతున్నాం. క్రీస్తు ప్రభు రక్తం ఏం చేసిందనంటే ఆయన రక్తము మనలను మనం చేసిన పాపముల నుండి విడిపించింది, విడుదల చేసింది. ఆ మాట ఉందా? ఆయన రక్తము మన పాపముల నుండి మనలను విడిపించిన, మనలో ఉన్న పాపములో నుండి మనలను విడిపించిన. పాపము మన బ్రతుకు ఒకదానికొకటి పెనవేసుకొని ఉన్నాయి. మనలో పాపం ఉన్నంత కాలమో, మనం పాపం చేసినంత కాలమో మనతో పాటు పాపం ఉంటుంది, మనలో పాపం ఉంటుంది. మనతో పాటు మనలో ఉన్న ఈ పాపం నుండి మనం విడిపించుకోలేం.
అందుకే కొంతమంది పాపాన్ని ఊబితో పోల్చారు. ఊబిలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఊబిలో ఉన్న వ్యక్తి తనకు తానుగా విడిపించుకోగలడా? విడిపించుకోలేడు. తనకు తానుగా విడిపించుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి ఇంకా లోపలికే వెళ్తుంటాడు. ఊబిలో ఉన్న వ్యక్తిని ఇంకొకరు విడిపించాలే తప్ప, ఇంకొకరు రక్షించాలే తప్ప తనకు తానుగా రక్షించుకోలేడు. అలాగూ పాపంలో ఉన్న వ్యక్తిని తనకు తానుగా వ్యక్తి రక్షించుకోలేడు అనమాట. అర్థమవుతుంది కదమ్మా? కాబట్టి పాపము మనలో ఉంది. పాపం మనలో ఉందనంటే మనం ఆ పాపంలో ఇరుక్కున్నాం, పాపానికి బానిసలైపోయాం. పాపం మన మీద పెత్తనం చేస్తుంది. ఆ పాపం నుండి మనకు మనమే విడిపించుకోవడం సాధ్యం కాదు, అయ్యే పని కాదు. అందువలన ఇంకొక ఆయన కావాలి. పరమదేవుడు ఏం ఉద్దేశించారనంటే, క్రీస్తు ప్రభు యొక్క రక్తం వలన పాపములో ఉన్నవారిని విడిపించాలని ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించి ప్రభువైన యేసును శరీరధారిగా భూమి మీదకి పంపి ఆయన శిలువ రక్తం వలన మనుషులను విడిపించాలి అని అనుకున్నారు. మనుషులను విడిపించాలి అని అనుకున్నారు. ఎలా విడిపించాలి? పాపం నుండి మనుషులను ఎలా విడిపించాలి? ఎలా విడిపించాలనంటే ఆయన శిలువ రక్తం చేత ఈ పాపంలో ఉన్నటువంటి మనుషులను మొదట కడగాలి. వాళ్ళ పాపమును కడగాలి. భూమి మీద ప్రతి వస్తువును శుద్ధి చేయటానికి పదార్థాలు ఉన్నాయి. పాత్రలు శుద్ధి చేయటానికి పాత్రలతోనే సబ్బులు ఉన్నాయి కదా. బట్టలు శుద్ధి చేయటానికి బట్టలను శుభ్రం చేసే సబ్బులు ఉన్నాయి. మనుషుల యొక్క దేహాలను శుద్ధి చేసుకోవటానికి కూడా సబ్బులు ఉన్నాయి. కానీ పాపాన్ని శుద్ధి చేసుకోవటానికి పదార్థం భూమి మీద లేదు. పాపానికి శుద్ధి చేసుకునే పదార్థం ఏ మనిషి కనిపెట్టలేదు. అయితే మనుషులు తాము చేసినటువంటి పాపాలని కడగటానికి దేవుడు క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఏం చేస్తుందనంటే పాపం నుండి మనుషులను విడుదల చేస్తుంది. ఎలా విడుదల చేస్తుంది? కడిగి విడుదల చేస్తుంది. అందుకోసం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదివాం కదా ఇందాక మనం. మరొకసారి చదువుతాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అన్న చోట మనలను విడిపించిన అన్న దానిపైన 4 అంకె ఉందా? 4 అంకె వేసి బైబిల్ కింద పుట్టినోట్లు ఏమన్నారు? ఎలా విడిపించారు? కడిగి విడిపించారు అన్నమాట. కడిగి విడిపించారు. అందుకే బైబిల్ గ్రంథంలో పౌలని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మొదటగా క్రైస్తవుడు కాకముందు పాపిగా జీవించాడు, సంఘాన్ని హింసించాడు, క్రైస్తవులను హింసించాడు, క్రీస్తు ప్రభుకు వ్యతిరేకంగా ప్రవర్తించాడు. అయితే ఆయన ఒకరోజు గుర్రం మీద బయలుదేరి దమస్కు అనే ఊరికి వెళ్తున్నాడు. యెరూషలేము నుంచి బయలుదేరాడు, దమస్కుకు వెళ్తున్నాడు. మార్గ మధ్యలో ఒక వెలుగును చూసి కింద పడిపోయాడు. కళ్ళు పనిచేయట్లే, కనపడట్లే. అప్పుడు ఆ వెలుగులో నుంచి ఒక శబ్దం వచ్చింది. ఏం వచ్చిందనంటే, సౌలా సౌలా నన్ను ఎలాగ హింసిస్తున్నావు అని అంది. అప్పుడు సౌలు ఏమన్నాడనంటే, నువ్వెవరు అని అడిగాడు. అప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న యేసుని అని అన్నాడు. ఆ తర్వాత ఇతడు ప్రభునందు విశ్వాసం ఉంచాడు, మారు మనసు పొందాడు. ఇప్పుడు పాప క్షమాపణ జరగాలి. ఈయనకి పాపం ఉంది, ఈయనలో పాపం ఉంది, ఈయన పాపపు ఊబిలో ఉన్నాడు. ఇప్పుడు ఇతడికి విడుదల కలగాలి. అప్పుడు
ఏం జరిగిందని అంటే చదువుతాం. అపోస్తుల కార్యగ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో, గనుక నీవు తడువు చేటి ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము అని చెప్పారు. కాబట్టి పాపములను కడిగి వేసే కార్యక్రమం ఒకటి ఉంది. అది క్రీస్తు ప్రభు యొక్క రక్తం వల్ల పరమదేవుడు చేస్తారు. బాప్తిస్మలో కార్యక్రమం జరుగుతుంది. అందువలన మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథాన్ని, పాపము చేసే ప్రతివాడు పాపం అంటించుకున్నాడు, పాపం అతనిలో ఉంది, పాపంలో చిక్కుకున్నాడు, పాపం అతని మీద పరిపాలన చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో పాపము నుండి విడిపింపబడటానికి, పాపములను కడిగివేయబడటానికి పరమదేవుడు క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క రక్తము జరిగించే పనుల్లో ఒకటి, మనుషులను తమ పాపముల నుండి ఆ క్రీస్తు ప్రభు యొక్క రక్తం విడిపిస్తుంది. క్రీస్తు ప్రభు యొక్క రక్తం విడిపిస్తుంది. మాటను చదువుతాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి ఏం జరుగుతుందనంటే, దేవుడు మనుషులను క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడిగి వాళ్ళను విడిపించి, వాళ్ళు చేసినటువంటి పాపములన్నిటినీ ఆయన ఏం చేస్తున్నాడు? క్షమిస్తూ ఉన్నాడు. 3 కార్యక్రమాలు చేస్తున్నారు క్రీస్తు ప్రభు రక్తం చేత దేవుడు. మొదటిది, ఆయన రక్తం చేత మనుషులను కడుగుతున్నారు, వారి పాపాలను కడిగేస్తున్నారు. రెండవది, ఆయన రక్తం చేత మనుషులను విడిపిస్తున్నారు. ఎక్కడి నుంచి? పాపపు బంధకాల నుండి, మరణపు బంధకాల నుండి, అపవాద సంఖ్యల నుండి విడిపిస్తున్నారు. మూడవది, వారు చేసినటువంటి ప్రతి పాపాన్ని క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో క్షమిస్తున్నారు. అర్థమవుతుంది కదండి? 3 కార్యక్రమాలు. మొదటిది ఏంటండి? ఎవరు చెప్తారు? క్రీస్తు ప్రభు రక్తాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నారు? పాపాలను కడుగుతున్నారు. రెండవది, వారి పాపం నుండి విడిపిస్తున్నారు. మూడవది, వారి పాపములను క్షమిస్తున్నారు. పాప క్షమాపణ చేస్తున్నారు దేవుడు. అంటే పాప క్షమాపణ చేస్తున్నారని అంటే చిన్న సంగతి కాదు. ఏదైనా తోటలో నుండి ఆదామును దేవుడు బయటికి నెట్టేసిన తర్వాత మరలా లోపలికి రమ్మని పిలిచాడా? లేదు. కానీ మన విషయంలో మాత్రం ఆదాము వల్లే పాపం చేసి దేవుడి నుంచి దూరం అయిపోయినా క్షమించి, కడిగి, విడిపించి మరలా ఆయన సహవాసంలోకి పిలుస్తుంది. అర్థమవుతుంది కదా? కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేసే కార్యక్రమం ఇది. రోమీయులకు రాసినటువంటి పత్రికలోనే 5వ అధ్యాయం 9వ వచనంలో, రోమీయులకు రాసినటువంటి పత్రిక, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుమో అని అన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా దేవుడు ఏం చేస్తూ ఉన్నారనంటే, ఆయన నుంచి దూరం అయిపోయిన మనలను మరలా ఆయన చేర్చుకుంటున్నాడు, ఉగ్రత నుండి రక్షిస్తూ ఉన్నాడు. దేనిని బట్టి?
క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తు ప్రభుని నియమించారు. ఆయన నియమించిన ప్రకారము కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు క్రీస్తు ప్రభుని పంపించారు. ప్రభు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చారు. శరీరాన్ని ధరించుకుని వచ్చిన క్రీస్తు ప్రభులో రక్తం ప్రవహించింది. ఆ రక్తము సిలువలో పూర్తిగా ఆయన చిందించేశారు. ఆయన చిందించిన ఈ రక్తం ఏం చేస్తూ ఉందనంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని కడుగుతుంది. వారి పాపం నుండి కడుగుతుంది. వారి పాపం నుంచి విడిపిస్తుంది. వారి పాపములను క్షమిస్తుంది. అంతేకాదు వారిని నీతిమంతులుగా తీర్చి ఉగ్రత నుండి తప్పిస్తుంది. ఉగ్రత నుండి తప్పిస్తుంది. కాబట్టి క్రీస్తు ప్రభు రక్తము జరిగించే పనులు ఇలాంటివి. అందులో ఒక సంగతి మనం ఆలోచన చేసాం. పాపం నుండి ఏ విధంగా మనుషులను రక్షిస్తుందో అనే సంగతిని ఆలోచన చేసాం. దేవుని చిత్తమైతే బ్రేక్ తీసుకున్న తర్వాత మరికొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. ఆ పిల్లలు అక్కడక్కడ అల్లరి చేస్తున్నారు. చాలా మంచి పిల్లలు. మీరే బ్రేక్ అయిపోయిన తర్వాత పిల్లల్ని కొంచెం అల్లరి చేయకుండా చూసుకుందాం. సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తూ ఉన్నాం.